మంత్రి కొండ సురేఖ పుట్టినరోజు వేడుకల సందర్భంగా తన కూతురు సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత రాజకీయంగా దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సుష్మితా పటేల్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఈరోజు వరంగల్లో పర్యటించినటువంటి నమస్తే మేడం. ఇప్పటి వరకు కొండ సుష్మిత గారు ఒకసారి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొంత ఆలోచనలు మొదలైనవి. అసలు ఏం జరుగుతుంది కొండ ఫ్యామిలీకి అన్నటువంటి ఆలోచనలు. మరి ఆ తర్వాత ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలో మళ్ళీ పునరాచరణ పడ్డారు. ఒక సందిగ్ధం కనబడింది. అసలు ఏం జరుగుతుంది, అసలు నష్టపోతున్నది ఎవరు, నష్టం జరుగుతుంది ఎవరికి అన్నటువంటి ఆలోచన కనిపించింది. ఈరోజు మీరు వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూడవచ్చు? అదే అండి, ఎందుకంటే మా నాన్నగారికి నష్టం జరిగింది అని చెప్పి, ఎందుకంటే ఆయనకు అన్యాయం జరిగింది. ఆయన ఒక ఎమ్మెల్సీగా 2 సార్లు పనిచేస్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్గా కూడా ఫస్ట్ అమ్మనే ఆయన ప్రపోజ్ చేయటం జరిగింది. అది కూడా కొండ మురళీధరరావు గారు చెప్పడం మూలానే కొండ సురేఖ గారు చేయటం జరిగింది. అట్లాంటిది తను వచ్చి మాకు ఎమ్మెల్సీ ఇస్తా ఫస్ట్ అని చెప్పినారు. అది మాట తప్పినారు. ఇప్పటివరకు మళ్ళీ తర్వాత అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో దాని గురించి నేను నిన్నటిదాకా మాట్లాడలేదు. కానీ ఏదైతే రేవూర్ ప్రకాష్ రెడ్డి గారి గురించి వచ్చి 2 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్ల గురించి ఏమో ఇప్పుడే మాట్లాడి, అదే సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారి గురించి ఏమో అధిష్టానం చూసుకుంటుంది అని చెప్పడం జరిగింది. దాని గురించి నేను ఇవాళ మాట్లాడడం జరిగింది. ఓకే, ఇప్పుడు మాట్లాడినటువంటి మాటల్లో కూడా బీసీలం కాబట్టి కొంత అనగదొక్కేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఒకవేళ అట్లాగే ఉంటే మంత్రి కొండ సురేఖ గారికి బీసీ కాబట్టి మరి అంటే మంత్రిగా చేసేవారన్నటువంటి ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. మరి మరొక వైపు పొన్నం ప్రభాకర్ను కూడా ఈసారి పిలవలేదు అన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు. పోస్టర్ కూడా ఎక్కడ పెట్టలేదు అన్నటువంటిది. దీన్ని ఎట్లా చూడొచ్చు? నిజంగా అట్లాంటి వివక్ష కనిపిస్తుందా? కనిపిస్తుంది కదండి. పోస్టర్లో ఆయన ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి, ఆయన హైదరాబాద్ ఇల్లు ఇచ్చినప్పుడు ఆయన పోస్టర్ పెట్టాలి కదా. ఆయన పోస్టర్ పెట్టకపోవటంలో అంతర్యం ఏంటి? వాళ్ళ పోస్టర్లు ఆయన ఫోటో ఎంత పెట్టుకున్నాడో ఈయన ఫోటో అంత పెట్టుకొని వాళ్ళే నడిపించుకుంటూ ఈరోజు అంటే టీడీపీ గ్యాంగ్ బాగా అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ రేంజ్లో నడుస్తుంది అని నేను చెప్పింది ఏదైతే ఉందో అది వాస్తవం. ఓకే, కొమ్మాల జాతర సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి గారు ఒక వ్యాఖ్య చేశారు. ఇక్కడ పరకాల్లో కొండ సుష్మిత పటేల్ గారు పోటీ చేస్తున్నారు, మీరు ఆశీర్వదించాలని చెప్పి కూడా ఆ రోజు చెప్పారు. దాని మీద కూడా కొద్దిగా హోప్స్ పెట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో కూడా మేము నెక్స్ట్ కొండ సుష్మిత పటేల్ వస్తారని కూడా ఆలోచన చేశారు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటనతో మళ్ళీ ఒక సందిగ్ధంలో పడ్డారు. అసలు కొండ సుష్మిత పటేల్ వస్తుందా లేకపోతే రేవూర్ ప్రకాష్ రెడ్డి వస్తారన్న సందిగ్ధానికి తెరదించినటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు మీ ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని? లేదండి, ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ అనేది ఒక వ్యక్తి మీద ఉండదు, ఒక వ్యవస్థ మీద నడుస్తుంది. వ్యక్తి ఈయన ఎవరు టికెట్ డిక్లేర్ చేయడానికి? ఈయనకి ఆ హక్కు లేదు, అధికారం లేదు, ఏం లేదు. కాంగ్రెస్లో వ్యవస్థ ప్రకారమే నడుస్తుంది. సో అధిష్టానం ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళు అవుతారు తప్పితే ఈయన డిక్లేర్ చేసిన వాళ్ళు కారు. ఓకే, ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. కొండ సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కొండ మురళి అండ్ కొండ సురేఖ మీద కావచ్చు, వీరందరూ ఒకవైపు ఉంటుంటే కొండ మురళి దంపతులు ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితులు కనిపించినాయి. దీనికి తెరదించడానికి ఇక్కడ మా ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి గారు ఒకసారి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి మేమందరం కలిసే ఉన్నామన్నటువంటి ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మా మధ్యలో పొరపరచలు ఏం లేవన్నట్టు జీడబ్ల్యూఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ ఆలోచన చేయొచ్చు. మరి ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు సుష్మిత పటేల్ యొక్క ఆలోచనలు ఇక్కడ ఎమ్మెల్యేగా పరకాల నుంచి పోటీ చేస్తారా? మరి ఇక్కడ వీళ్ళందరినీ ఇక్కడ ఎట్లా సమన్వయం చేయగలుగుతారు? అంటే సమన్వయం అంటే వాళ్ళు పెద్దోళ్ళండి, నాకన్నా రాజకీయ అనుభవంలో కూడా నాకన్నా వయసు కన్నా పెద్దోళ్ళు ఉన్నారు. మీరని కాదు, ఒకవేళ మీరు రాజకీయంలోకి వస్తే ఇప్పుడు వాళ్ళ మద్దతు కూడా కొంత అవసరం ఉంటుంది. ఎందుకంటే మంత్రి పదవి ఉన్నప్పుడు మంత్రి గారి అండర్లో కూడా వీళ్ళందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా సొంత జిల్లా వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి గారి మీద ఉంటుంది. మరి ఇట్లాంటప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళందరినీ ఇట్లా కోఆర్డినేట్ చేసుకోవచ్చు. వ్యాఖ్యలు నేను వాళ్ళ మీద చేయలేదు కదండి, నేను ఒక వ్యక్తి మీద చేసిన, ఒక వ్యవస్థ మీద చేయలేదు. నేను అదే చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయలేదు, ఏఐసిసిని టార్గెట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేయలేదు. వాళ్ళంటే అభిమానం ఉంది, నాకు ఇంకా గౌరవం ఉంది. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. నేను ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి కుటుంబం గురించి మాట్లాడినాను అంతే. సో దానికి ఇక్కడున్న శాసనసభ్యులకి సంబంధం లేదండి. ఓకే, ఇప్పుడు పరకాల నుండి నెక్స్ట్ టైం కొండ సుష్మిత పటేల్ పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు సుష్మితా పటేల్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద కూడా కొంత అసందిగ్ధ వాతావరణం మీద కూడా స్థానిక వాళ్ళు కూడా, స్థానిక నేతలు కూడా కొంత ఆలోచిస్తూ మాట్లాడుతున్నారు. అసలు కొండ సుష్మితా పటేల్కు అసలు పార్టీ సభ్యత్వం లేదు, ఆమె చిన్నపిల్ల, మేము మాట్లాడడానికి కూడా మేము ఆ వ్యాఖ్యల మీద స్పందించమన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తెలిసి మాట్లాడాలని వ్యాఖ్యలు చూడొచ్చా లేకుంటే తెలియక మాట్లాడాలని చూడొచ్చా?
38 ఏళ్ళకి చిన్నపిల్ల అని అంటే కొంచెం కష్టంగా ఉంటుందండి. అది వాళ్ళకే వదిలేస్తున్నాను నేను. అది హాస్యాస్పదంగా ఉంటుంది 38 ఏళ్ళకి చిన్నపిల్ల అనడం. తెలిసి మాట్లాడడమా, తెలియక మాట్లాడడమా అనేది వాళ్ళ విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను. మేడం ఇప్పుడు కొంత బీసీ కార్డు అనేది కొంత ఇబ్బందికర వాతావరణంలోకి మమ్మల్ని తీసుకెళ్తుంది. మేము బీసీలం కాబట్టే అని చెప్పి గతంలో కూడా మంత్రి పదవికి ఉద్వాసన పలుకుతుండొచ్చని ఒక ఆలోచనలు కూడా జరిగినాయి. అది మొత్తం అంతా వ్యాపించినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో కూడా కొండా దంపతులు కూడా నేరుగా ఇక్కడ నుండి రాష్ట్ర అధినాయకత్వాన్ని కాకుండా ఏఐసీసీనే డైరెక్ట్గా లేఖలు రాసినటువంటి సందర్భాలున్నాయి. అక్కడికి వెళ్ళి కలిసినటువంటి సందర్భాలు కూడా వస్తాయని చెప్పి అనుకున్నారు. కానీ అసలు మరి ఎందుకు ఇక్కడ నిజంగా ఇక్కడ మద్దతు ఉండడం లేదా? మరి అసలు డైరెక్ట్ నేరుగా మీరు రేవంత్ రెడ్డితో సీఎం గారితో వారిని టార్గెట్ చేసినప్పటికీ కూడా మరి నిజంగా అనుకున్నటువంటి మద్దతు ఇక్కడ ఉండట్లేదు అనుకోవచ్చా? లేదండి, నేను అదే చెప్తున్నాను కదా. అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు మా నాన్నగారికి ఇచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఆయన ఇచ్చిన మాట తప్పారు. ఇప్పుడు మా అమ్మ అడిగినా కూడా దాన్ని దాటేస్తున్నారు తప్పితే ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని గురించి కూడా ఆయన సమాధానం చెప్పట్లేదు. అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడాలి కదా. మేము మాట్లాడాలి అని అనుకుంటే వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాం. కానీ ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. అంటే ఒక వాంటెడ్లీ ఒక స్ట్రాటజికల్గానే అధిష్టానంతో మాట్లాడలేకపోతున్నాను అనుకోవచ్చు ఇక్కడ. అంతే కదా, తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు స్ట్రాటజికల్గా ఇక్కడ కూడా పరకాల్లో కూడా ఆయన మాట్లాడడం మమ్మల్ని తొక్కడానికే కదా. సంగారెడ్డిలో అక్కడ మాట్లాడి జస్ట్ అదే రోజు నెక్స్ట్ డేనే మాట మార్చి ఇక్కడ మాట్లాడిండు అని అంటే మమ్మల్ని కావాలని అణచివేయాలని చూస్తున్నట్టే కదా. ఓకే, కొండా సుస్మితా పటేల్ గారు వరంగల్లో ఇక్కడ గీసుకొండ మండలంలో పర్యటన ఉందనేసరికి ఒక రకమైనటువంటి ఉత్కంఠ కాంగ్రెస్ వర్గాల్లో మిగిలిన వర్గాల్లో కూడా నెలకొంది. ఎందుకంటే అసలు ఎవరు దీని మీద స్పందించినప్పటికీ కూడా ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం అయితే ఒక స్తబ్దుగా కనిపించింది. మరి ఒక్కసారి వచ్చి ఇంత ఫైర్ అయినటువంటి సుస్మితా పటేల్ ఆ ఫైర్ మాట్లాడినటువంటి మాటల తర్వాత ఇప్పుడు మీరు కొద్దిగా కూల్గా ఉన్నారు. మరి నిజంగా వాటిని సమర్థించుకుంటారా? ఇప్పటికి అదే మాటలు మీరు మాట్లాడతారా? లేకపోతే దీని మీద అరే కొద్దిగా ఆవేశంలో మాట్లాడిన అనుకోవచ్చా? ఎందుకంటే ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ బట్టి. అయ్యో, కూల్గా ఏం లేనండి, నేను ఎప్పుడు అలాగే ఉంటాను. లేదు, నేను దాన్ని సమర్థించుకుంటున్నాను ఖచ్చితంగా. నేను మాట్లాడింది కరెక్ట్. చిన్నపిల్ల అని ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి నేను చెప్తున్నా, నాకు 38 సంవత్సరాలు, నాకు 15 ఏళ్ళ బిడ్డ ఉన్నది. సో వాళ్ళని ఆ విఘ్నతకి వాళ్ళకే వదిలేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేరుగా ఒకసారి ఫైనల్గా ఇప్పుడు మీ ఫైర్ అంతా నాన్నగారికి మీ నాన్నగారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం అనేది స్పెసిఫిక్గా స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. ఆ ఒక్క దాని మీదనే మీరు ఫైర్ అనుకోవచ్చు. ఎస్, అంతే. హీఈస్ ఎ క్రౌడ్ పుల్లర్, హీఈస్ ఎ బీసీ లీడర్, ఒక మాస్ లీడర్. ఆయన 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచారు. దేశం మొత్తంలో ఫస్ట్ టైం యునానిమస్గా గెలిచిన ఎమ్మెల్సీ ఆయన. తర్వాత కవిత గారు గెలిచారు. అది కూడా వాళ్ళ పార్టీ కాబట్టి ఆమె గెలవటం జరిగింది. కానీ ఫస్ట్ టైం యునానిమస్గా గెలిచినారు. అట్లాంటి లీడర్ని ప్రోటోకాల్ ఇవ్వకుండా ఇంట్లో ఉంచడం అనేది చాలా తప్పు అని చెప్పి నేను అది ఆయన అన్నారు. ఆయనకాయనే అన్నారు, నేను ఇస్తాను మురళన్న, ఎందుకంటే 38 సీట్లు వచ్చినా సరే నేను ఇస్తాను అని అన్నాడు. అప్పుడు కాంగ్రెస్ వేవ్ లేకుండే, టీఆర్ఎస్ వేవ్ ఉండే. సో ఆ టైంలో కూడా అన్నారు. కార్లో వెంట పెట్టుకొని తిరిగాడు. గెలిచినాక ఇట్లుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటలలో ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇస్తానని చెప్పాడు, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ అంత బర్నింగ్ మూమెంట్లో ఉన్నప్పటికీ కూడా గెలుస్తామో గెలవనో తెలియని ఒక సందిగ్ధంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. మొత్తానికి గెలిచిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా మాట తప్పకుండా 3 ఏళ్ళు దగ్గర కావస్తుంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఇవ్వడం లేదని మీరు భావిస్తున్నారు? నాకదే బీసీలోనా అంటే లేకపోతే ఎందుకు చులకనగా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మా నాన్న రాజకీయ భవిష్యత్తుని, ఆయన రాజకీయ ఎత్తుగడలని ఎందుకు అది చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ చైర్మన్ అన్నా ఇస్తారని అనుకున్నాను. ఆర్టీసీ చైర్మన్, ఏదైనా పెద్ద చైర్మన్ పోస్ట్ అన్నా ఇస్తారని అనుకున్నాను. అది కూడా ఇవ్వకుండా చేయడం అనేది నాకు కొంచెం బాధగా అనిపించింది. ఓకే, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కొండా సురేఖ గారికి తెలియకుండా, ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి కూడా కడియం శ్రీహరి గారు కూడా తన శాఖకు సంబంధించి కూడా తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులను కలవడాన్ని కూడా దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి ఇట్లా ఒక్కరొక్కరుగా ఇట్లా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఏకమవి వాంటెడ్లీ స్ట్రాటజికల్గా జరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు నాయన రాజేందర్ రెడ్డి గారికి కూడా ఇక్కడ ఒక భవనం సముదాయంలో కూడా కొంత గొడవైనటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ కడియం శ్రీహరి గారికి కూడా ఎండోమెంట్ దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క దాని మీద అంటే ఒక్కొక్క దగ్గర రేవూరు ప్రకాష్ రెడ్డి ఏమో స్థానిక సంస్థాగతంగా ఎన్నికల విషయంలో ఇట్లా ఎవరికి వారు ఇట్లా ఎవరు చూసినా కొండా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఇట్లాంటి సందర్భంలో మరి ఒక మంత్రిగా ఉండి మరి ఎందుకు వారికి విలువ ఇస్తున్నారా, ఇవ్వట్లేదు అనుకుంటున్నారా?
అది చెప్పుకోకూడదండి. ఎందుకు అనంటే ఇప్పుడు అది కాంట్రోవర్షియల్ అవుతుంది. అది వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలుసు. కొండ దంపతులు నీతికి నిబద్ధతకి వాళ్ళు మారిపోయారు. వాళ్ళకి ప్రజాసేవ ఇంపార్టెంట్. ఎవరున్నా లేకపోయినా కూడా వాళ్ళు ఉంటారంతే. ఓకే. ఇప్పుడు కొండ మురళి గారికి ఒక స్టేచర్ ఉంది. కొండ సురేఖ గారు మంత్రి పదవిలో ఉన్నారు. మరి వీళ్ళు మాట్లాడకుండా కూతురితోటే మాట్లాడిపిచ్చారన్నటువంటి ఒక ఆలోచనలు ఎంతోమందికి వస్తున్నాయి. మరి ఎవరి సపోర్ట్ లేకుండా ఈ సుష్మితా పటేల్ మాట్లాడుతుందంటే దాని అంతరార్థం ఏందన్న ఒక సందిగ్ధం అయితే అందరికి కలిసింది. మరి మీ నాన్నగారి, అమ్మగారి వల్ల వాళ్ళ ప్రేరేపణ ఏమైనా ఉందా? లేకపోతే మీరే వాళ్ళ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూడలేక మీరు మాట్లాడుతున్నారు? మా నాన్న చావుకి భయపడినాడు. మా అమ్మ ఫైర్ బ్రాండ్ అని మీకు తెలుసు. వాళ్ళు మాట్లాడాలనుకుంటే వాళ్ళు మాట్లాడతారు. ఇవి నా భావాలు. నేను బాధతోనున్నాను. నాకు ఇలా జరిగింది కాబట్టి చెప్పదలుచుకున్నాను. అందుకని వచ్చి చెప్పాను. ఇది నా భావం, కానీ వేరే వాళ్ళతో మాట్లాడించాల్సిన అవసరం మా వాళ్ళకి లేదు అని చెప్తున్నాను. మీ విషయంలో ఇప్పుడు పరకాల టికెట్ విషయంలో మీరు మాట్లాడితే బాగుంటుంది, కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ విషయంలో నాన్నగారైనా వెళ్ళి మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు ఎందుకంటే వారు అది అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్తున్నాను కదండి. 2 ఏళ్ల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. 2 years నుండి ఇంకా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి ఫైనల్గా ఇప్పుడు ఇదంతా జరుగుతున్నటువంటి టైంలో మీ ఆలోచన విధానం ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ 2 ఏళ్ల తర్వాత జరగబోయేటువంటి ఎమ్మెల్యే టికెట్ గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ 3 ఏళ్ళ అంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట, ఆ తర్వాత 3 ఏళ్ళు కాబోస్తుంది. అయినప్పటికీ కూడా దీని మీద ఎందుకు స్పందించలేదని చెప్పి అనుకుంటారు? ఒక స్ట్రాటజికల్గా మొత్తం మీకున్నటువంటి ఆలోచన ప్రకారం ఇప్పుడు ఎందుకంటే ఎన్ని అంశాల మీద కూడా మీరు కీన్ అబ్జర్వేషన్లో ఉన్నారు. ఒక స్ట్రైట్గా మీకు ఒక కాన్సెప్ట్ కనిపిస్తుంది. మరి అట్లాంటప్పుడు దీనికి అన్నిటికీ కారణం ఏమనుకోవచ్చు? ఎందుకంటే కొండ మురళి ఫ్యామిలీ దంపతులనే ఎందుకు ఇట్లా భావిస్తున్నారు అనుకోవచ్చు వరంగల్కి ఒక క్రెడిబిలిటీగా ఉన్నటువంటి నేపథ్యంలో? అదే అండి, అదే తెలీదు మాకు. మేము ప్రజాసేవ చేసుకుంటూ పోతూ ఉన్నాం కదా, తప్పితే ఎందుకు ఇలా చేస్తున్నారు, మంత్రి పదవి పోతుందని ఒకసారి, లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఇలా ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఇగో ఆయన కూడా చెప్తున్నారు, మన రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కేసులు పెట్టిస్తున్నారు, లోపలే ఇస్తున్నారు అని చెప్పి, పర్కాల్లో మీరు రావాలి కంపల్సరీ, మీరు సంఘంకి వచ్చి మాట్లాడాలి, ఇటు ఉండాలి అని చెప్పి మా కార్యకర్తలకి గన్మెన్లను తీసేస్తున్నారు, మా లీడర్లకు గన్మెన్లు తీసేస్తున్నారు, వాళ్ళకి పోలీస్ కేసులు పెట్టి అక్రమంగా లోపల ఇస్తున్నారు. సో ఇదంతా జరుగుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటానని చెప్తున్నాను. ఒకసారి గతంలో కొండ సుష్మితా పటేల్ మాట్లాడినటువంటి మాటలే ఒకప్పుడు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించినాయి. మరి ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఊహించే ఈ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే మీరు మీ మనసులో ఉన్న మాటనే బయట పెట్టారా? ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ దుమారం రేగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏకంగా మీరు సీఎం గారికి ఇక్కడ ఫైర్గా మీరు మాట్లాడినటువంటి పరిస్థితి. మరి దీని పరిణామాలు ఏం జరుగుతాయన్న ఒక ఇమాజినేషన్లో మీరు ఉన్నారా, లేకుంటే ఏం జరిగినా సిద్ధంగా ఉన్నారా? ఏం జరిగినా సిద్ధంగా ఉన్నానండి. ఏం జరుగుతుంది, ఇవాళ పోతే రేపు 2 అని చెప్పినాను నేను. చావుకి భయం లేదు, మాటలకి భయం లేదు. నాకు కావాల్సింది నేను చెప్పినాను, అదే చెప్పిన. ఎవరైనా కౌంటర్ ఇస్తే మాత్రం ఇంకా చాలా సీరియస్గా ఉంటుంది విషయము అని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది. చూద్దాం ఏం మాట్లాడతారు అని. ఓకే. గతంలో 35 ఏళ్ల వయసులో కొండ మురళి గారు ఏ విధంగా ఉన్నారో మళ్ళీ ఈ సమయంలో కూడా కొండ సుష్మితా పటేల్ కూడా అట్లాంటి ఫైరే ఎందుకు ప్రదర్శిస్తున్నారు అనుకోవచ్చు. అసలు రాజకీయాలలో వండుకుంటూ ఎవరికి భయపడిన తత్వం ఏందన్నటువంటి ఒక క్వశ్చన్ అయితే అందరికీ రైజ్ అవుతుంది. మరి ఇంత ధైర్యం ఏందన్నటువంటి ఒక ఆలోచనలు ఈ కాలంలో అందులో ఆడపిల్ల అయ్యాని అనుకుంటున్నారు. కానీ ఆ సుష్మితా పటేల్ మీ నాన్నగారి కంటే ఎక్కువ ఫైర్ అవుతున్నటువంటి సందర్భాన్ని ఎట్లా చూడొచ్చు? యువతకి యాక్చువల్లీ ఇది ఉండాలండి కంపల్సరీ. దాంట్లో ప్రత్యేకంగా ఆడపిల్లలకి ఖచ్చితంగా ధైర్యం, సాహసం ఉండాలి. మా నాన్న అట్లా పెంచిండు నన్ను, నేను అట్లా పెరిగినా. అట్లాంటి వాతావరణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా కేసులు, అక్రమ కేసులు బనాయించినప్పుడు నేను కూడా అమ్మతో తిరగటము, జైలుకి వెళ్ళటము, నాన్నని ములాఖాత్లో కలవటము, ఇట్లాంటివి చూడటం జరిగింది. సో అట్లా నేను రాటి వెళ్ళిపోయినాను. సో నాకు అట్లనే ఉంది, ఆ ఫైర్ అట్లనే ఉంది నాన్నలాగానే. సో నేను మిగతా అమ్మాయిలకు కూడా నేను అదే చెప్తాను, ఈరోజు మనం ఇట్లుంటేనే సమాజం బాగుపడుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే. జంజీలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పుకుంటూ వస్తున్నారు. మరి నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉండేటువంటి అవకాశం జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు కొంత మీరు పేషెన్సీగా ఉండి ఇట్లాంటి ఉండి మరి మీ ఎమ్మెల్యే టికెట్ కూడా అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారంగా కావచ్చు ఎక్కడైనా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కదా. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక వెల్ నోన్ పర్సన్, ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు ఆ పేషెన్సీ తోటి ఉంటే మీకు సపోర్ట్ చేసేవారని అనుకోవచ్చా? ఇక్కడ ఆయన సపోర్ట్
సపోర్ట్ చేయకపోయేటోడు. ఎందుకంటే సపోర్ట్ చేసేటట్టయితే ఫస్ట్ మా నాన్నని ఎమ్మెల్సీగా చేసుకునేవాడు కదా, మంచి లీడర్లని. ఇప్పుడు ఆ వేం నరేందర్ రెడ్డి ఏం సలహాలు ఇచ్చారో నాకు కూడా తెలియాలి, సలహాదారుడు కదా. ఆయన ఏం సలహాలు ఇచ్చారో ఒకసారి బయట పెట్టమని చెప్పండి, ఎన్ని జీవోలు వచ్చాయో బయట పెట్టమని చెప్పండి. ఆ జీవోల ప్రకారం సీఎం గారు ఏం చేశారు, అవి వచ్చి ప్రజలకు ఏం చేరాయి అని చెప్పి అది ఒక్కటి చెప్తే చాలు. ఓకే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రత్యక్షంగా మీ మీద వాంటెడ్లీ ఆలోచిస్తున్నాను అనుకోవచ్చా, లేకపోతే ఇంకెవరైనా సీఎం గారిని ప్రేరేపించి మీకు రాజకీయ అస్తిత్వంని కొద్దిగా దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయా? మీకు ఇంకా దీని మీద ఏమైనా అనుమానాలు? ఇది నేను చెప్పలేనండి, అది వాళ్ళకే తెలుస్తుంది. కానీ మా నాన్నగారిని అయితే ఇట్లా తొక్కాలి అని చెప్పేసి కావాలని ఇప్పుడు నిన్న పరకాల్లో కూడా మాట్లాడడం జరిగింది. సో అది అందుకని నేను స్పందించడం జరిగింది. ఓకే, ఫైనల్గా మీరు పరకాల నుండి మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తున్నారు? ఖచ్చితంగా. ఇక్కడ మనం చూడొచ్చు, ఎందుకంటే కొండా మురళికి ఉన్నటువంటి చరిష్మా ఇప్పుడు తొక్కివేయబడుతుంది. గతంలో ఒక ఐకాన్గా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు మళ్ళీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ తనని మింగుడు పడకుండా చేసేటువంటి పరిస్థితి. మరి ఇప్పటికీ బీసీలం కాబట్టి కొంత అణచివేతకు గురవుతుందా అన్నటువంటి మాట వాస్తవం. దీని వెనుక ఎవరున్నా లేకున్నా ఇది మాత్రం వాస్తవం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కనీసం 2 ఏళ్ల నుండి కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఎందుకు ఇంత అంటే నిబద్ధత లేకుండా ఉంటున్నారని ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల మీద మాత్రం స్పెసిఫిక్గా కొండా మురళి గారికి ఇక్కడ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదన్నటువంటి ఒక ఆలోచనలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలకు సంబంధించి కూడా నేను రాజకీయాల్లో లేను కాబట్టి తన తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు, అది నా పరిధిలో లేదు. కానీ నా తండ్రికి ఇచ్చినటువంటి మాటను మాత్రం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. గతంలో ఎన్నికల ముందు ఒక వాక్యూమ్ అనేది క్లియర్ అయింది, అది ఫుల్ఫిల్ చేసినటువంటి రెస్పాన్సిబిలిటీ కొండా మురళి తీసుకున్నారు. కాబట్టి ఆ సమయంలో ఇచ్చిన మాట అప్పుడే నెరవేరిస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఒక ఐకాన్గా ఉన్నటువంటి లీడర్, ఒక బర్నింగ్ మూమెంట్ ఉన్నటువంటి ఒక లీడర్, అందరికీ తల్లో నాలుకలా మెలిగేటువంటి ఒక లీడర్ను మాత్రం ఇలా ఏ బాధ్యత ఏ పదవి ఇవ్వకుండా ఇలా ఖాళీగా కూర్చోబెట్టడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. మరి అట్లాంటి వ్యక్తిని కూడా ఎందుకు ఇంత ఖాళీగా కూర్చొని అపాయింట్మెంట్గా ఇవ్వకుంటున్నారు? ఇది కాకపోతే అణచివేత చేసేటువంటి కుట్రలో భాగం కాకపోతే మరేంటి అన్నటువంటి ఒక ప్రశ్నలు సంధిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో తన వ్యాఖ్యలు చేసింది మాత్రం ఖచ్చితంగా నిజమే అంటున్నారు. ఆ వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నారు. ఇది ఆవేశంతో చేసినటువంటి ఆలోచనలు కాదు, మాటలు కాదు, తను ఆలోచించే చేశాను. తన కుటుంబంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి ప్రతీకగా తాను మాట్లాడడం జరిగింది. దీనిపై కూడా తన విషయంలో కూడా ఎవరు చిన్నపిల్లలని మాట్లాడితే 38 ఏళ్ళు ఉన్నటువంటి నేను చిన్నపిల్ల ఎందుకు అవుతాను, 15 ఏళ్ళ కూతురు కూడా ఉందన్నటువంటి ఒక విషయాలు కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ కొండా మురళి గారు చేస్తున్నటువంటి ఆ ఆలోచన దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఇవ్వాల్సినటువంటి సముచిత గౌరవం ఇస్తే ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితులు ఉండేవి కాదన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.